ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. సో మ్యామ్ ఇప్పుడు జనరల్గా కొంతమంది ఏంటి అని అంటే బెడ్లో ఉన్నప్పుడు ఫోన్స్ చూసే అలవాటు మనలో దాదాపు చాలా మందికి ఉంటుంది. సో అలా ఫోన్ వాడడం కూడా మనం కరెక్ట్ టైంకి పడుకోకపోవడానికి ఒక రీజన్ అని అంటుంటారు. అది నిజమే అంటారు? డెఫినెట్గా ఇదంతా కూడా మనకి స్లీప్ హైజీన్ కిందకి వస్తుంది. సో ఇప్పుడు మనము ఫుడ్ హైజీన్ అంటాం, వాటర్ హైజీన్ అంటాం కదా, అలాగే స్లీప్ హైజీన్ అనే టర్మ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మనకి మంచి నిద్ర రావడానికి మన డేలో నైట్లో కూడా కొన్ని ప్రాక్టీసెస్ అనేది చేయాలి. అలా మీరు చెప్పిన దాంట్లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, మొబైల్ కావచ్చు, లేదా ల్యాప్టాప్ కావచ్చు, ట్యాబ్లెట్స్ కావచ్చు, ఇవన్నీ మేము మానేమని చెప్పట్ల. టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ముందుకెళ్ళాలంటే. కానీ 1 అవర్ బిఫోర్ బెడ్ టైం అట్లీస్ట్ దానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే దాని నుంచి వచ్చే బ్లూ లైట్ కానీ వైట్ లైట్ కానీ మన బ్రెయిన్లో ఏదైతే స్లీప్ ప్రొడ్యూసింగ్ సబ్స్టెన్స్ ఉంటుందో మెలటోనిన్, దాన్ని సప్రెస్ చేస్తుంటుంది. అప్పుడు నిద్రలోకి వెళ్ళడం కష్టం అవుతుంది అనమాట. అలాగే ఇంకొన్ని ప్రాక్టీసెస్ ఉంటాయి. పడుకునే ముందు అంటే ఒక 4 అవర్స్ ముందు స్ట్రెన్యస్ ఫిజికల్ యాక్టివిటీ, జిమ్కి వెళ్ళడము, డాన్సింగ్ చేయడము, అట్లాంటివి చేయొద్దు అంటాం అనమాట. ఎందుకంటే మన బాడీ నిద్రకి ప్రిపేర్ అవ్వాలి అంటే బ్రెయిన్ స్టిమ్యులేటెడ్గా ఉండకూడదు. అలాగే నిద్రను ప్రమోట్ చేసేది కోర్ బాడీ టెంపరేచర్ అని ఉంటుంది. బాడీ టెంపరేచర్ తగ్గాలి. మీరు ఎక్సర్సైజ్ చేశారనుకోండి బాడీ టెంపరేచర్ పెరుగుతుంది కదా, అవును. సో నిద్రలోకి వెళ్ళడం కష్టం అవుతుంది. అలాగే టీ, కాఫీ, స్మోకింగ్, ఆల్కహాల్ ఇట్లాంటివన్నీ పడుకునే ముందు చేశారనుకోండి బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుతుంది అనమాట. సో అలాగే బెడ్రూమ్ అట్మాస్ఫియర్ అనేది కూల్, క్వైట్ అండ్ డార్క్. అంటే మనకి లైట్ పడతా ఉంటే మనకి నిద్ర రాదు. ఆ లైట్ మన ట్యూబ్ లైట్ అయి ఉండొచ్చు, మన ఫోన్ లైట్ అయి ఉండొచ్చు. అలాగే మనకి ఎక్కువ శబ్దాలు అవుతుంటాయి, ఎక్కువ మంది ఒకే రూమ్లో పడుకున్నారు, వాళ్ళకి డిఫరెంట్ టైమింగ్స్, ఒక్కొక్కరు ఒక టైంకి వస్తారు, ఒక్కొక్క టైంకి లెగుస్తారు, అప్పుడు కూడా ప్రాబ్లం అవుతుంది. సో వీటినన్నిటిని స్లీప్ హైజీన్ అంటాం. రెగ్యులర్గా ఒకే టైంకి లెగవడం కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది నేను వస్తే పేషెంట్లు మీరు ఎన్నింటికి లెగుస్తారు అంటే 7 నుంచి 10 ఎప్పుడో అప్పుడు లెగుస్తారు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది అంటారు అనమాట. అలా ఇర్రెగ్యులర్ స్లీప్ వేక్ టైమింగ్స్ కూడా మంచిది కాదు. సో మ్యామ్ ఇప్పుడు జనరల్గా మీరు అన్నట్టు కొంతమంది లేట్ నైట్స్ అంటే 1 o'clock 2 o'clockకి పడుకొని నెక్స్ట్ డేకి వాళ్ళు 10-11 ఈ టైం వరకు లేస్తుంటారు. సో వాళ్ళు అలా అంటే ఆ స్లీప్ సైకిల్ ఉన్న వాళ్ళకి మెంటల్గా కానీ ఏమైనా డిసార్డర్స్ వచ్చే అవకాశాలు సో ఉన్నాయా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. దీన్ని డిలేడ్ స్లీప్ ఫేజ్ అంటాం అనమాట. సో జనరల్గా మన స్లీప్ ఆర్క్ అని ఉంటుంది. ఇది మనకి జెనెటికలీ డిటర్మిన్డ్. ఏ టైంకి పడుకోవాలి, ఏ టైంకి లెగవాలి. జనరల్గా 10కో 11కో పడుకుంటాం, 6కో 7కో 8కో లెగుస్తాం. ఈ రేంజ్ ఈజ్ ఓకే. అయితే టీనేజ్లోకి వచ్చేటప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ స్లీప్ ఆర్క్ అనేది డిలే అవుతుంది. అది న్యాచురల్. ఇప్పుడు మన టీనేజర్స్ అందరూ కూడా అంతే కదా, మా పిల్లలు. సో వాళ్ళు పడుకోవడం 2కో 1గంటకో పడుకుంటారు, పొద్దున్న 10, 11, 12కి కూడా లెగుస్తారు. సో వాళ్ళ స్లీప్ ఆర్క్ అనేది పుష్ అయిపోయింది. టీనేజ్లో అది కొంతవరకు నార్మలే, కానీ మళ్ళీ ఉద్యోగాలకు వచ్చేటప్పటికి సెట్ అయిపోద్ది 90% మందికి. 10% మంది దే కెనాట్ అడ్జస్ట్ బ్యాక్. వాళ్ళకి నాకు రేపు పొద్దున్న జాబ్ ఉంది, తొందరగా పడుకోవాలి అంటే పడుకోలేరు. మళ్ళీ 1 గంట 2 గంట 3 గంటలు అవ్వాల్సిందే. సో వాళ్ళు అలా ఫిక్స్ అయిపోతుంది అనమాట. వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం. కొంతమంది వాళ్ళ లైఫ్ స్టైల్ దే విల్ అడ్జస్ట్ అరౌండ్ ఇట్. ఇప్పుడు అలా ఉన్న వాళ్ళకి మీరు పొద్దున 11కో ఏమో లెగిసే అలవాటు ఉన్న వాళ్ళకి 7కి లేపారనుకోండి, ఇట్ ఈస్ లైక్ ఎర్లీ మార్నింగ్. సో న్యాచురల్ ఎర్లీ మార్నింగ్ ఉంటే పని ఎలా చేయగలుగుతారు? మిస్టేక్స్ అవుతాయి.